వేదవ సోది బయటికి రా. Are you an international student doing masters in USA on F1 status? You want to get your Canada visiting visa? I got mine. Let's get yours. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేయగానే ఈ పేజ్కి వచ్చేస్తారు. సో ఇక్కడ వాట్ వుడ్ యూ లైక్ టు డూ టుడే, సో అప్లై ఫర్ ఏ విజిటర్ వీసా ఫర్ మై సెల్ఫ్ సెలెక్ట్ చేయండి. డూ యూ ఆల్రెడీ హ్యావ్ అన్ అప్లికేషన్ ఇన్ ప్రాసెస్? నో. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసిన 14 to 30 days కాంటాక్ట్ అవుతూ ఉంటారు. అట్లేం లేదు, ఒక 5-6 hours వచ్చేస్తుంది మ్యాక్సిమం అప్డేట్. సో గెట్ ఎన్ ఐఆర్సీసీ పోర్టల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ 2 times ఎంటర్ చేశాక మీకు ఒక ఇన్విటేషన్ కోడ్ వస్తుంది. సో నేను ఆ మీమ్ పేజ్ ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. సో గెట్ ఇన్విటేషన్ కోడ్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత లోడ్ అయ్యి మీకు ఒక కోడ్ వస్తుంది, అది కాపీ చేసుకొని ఇక్కడ సేవ్ చేయండి. దాని తర్వాత కంటిన్యూ టు ఐఆర్సీసీ పోర్టల్ సైన్ అప్ పేజ్ సెలెక్ట్ చేయండి. ఇందాక మనకు వచ్చిన ఇన్వైట్ కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, మీ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. దాని తర్వాత లాస్ట్లో టెలిఫోన్ నెంబర్ ఇచ్చేయండి. దాని తర్వాత సైన్ అప్ హిట్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్ అడుగుతుంది. సో మీ బేసిక్గా మీ ఈమెయిల్ వెరిఫై చేయాలి. సో మీ జీమెయిల్కి వెళ్ళిపోయి ఐఆర్సీసీ వాళ్ళ నుంచి ఒక మెయిల్ వచ్చి ఉంటుంది, అది ఓపెన్ చేసి అక్కడున్న వెరిఫికేషన్ కోడ్ కాపీ చేసుకొని మళ్ళీ మన లాగిన్ పేజ్కి వచ్చేసేసి మన ఈమెయిల్ అడ్రస్ కింద ఉన్న ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ కొట్టి కన్ఫర్మ్, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్. సో నెక్స్ట్ మన ఈమెయిల్ అడ్రస్, మనం ఇందాక ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్, క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ కొట్టేసేయండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటది, ఐ యాక్సెప్ట్ కొట్టేసేయండి. నెక్స్ట్ సో ఇక్కడ స్టార్ట్ అన్ అప్లికేషన్లో అప్లై టు విజిట్ స్టడీ ఆర్ వర్క్ ఇన్ కెనడా యాజ్ ఏ టెంపరీ రెసిడెంట్ సెలెక్ట్ చేయండి. సో వీడు బేసిక్గా మన ప్రాసెస్ ఏంటి, టర్మ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఏంటి ఇక్కడ ఇస్తాడు. సో ఆ ఎక్నాలెడ్జ్ కొట్టేసి స్టార్ట్ అప్లికేషన్ సెలెక్ట్ చేయండి. డూ యూ వాంట్ టు అప్లై ఫర్ మోర్ దెన్ 1 person ఎట్ ద సేమ్ టైమ్? నో. సో ఒకరికంటే ఎక్కువ పర్సన్కి ఒకటేసారి చేయాలనుకుంటున్నారా? లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఐ వాంట్ టు అప్లై ఫర్ ఏ విజిటర్ వీసా. సో మనం విజిటింగ్ వీసా కోసం అప్లై చేస్తాం. ఇక్కడ వై డూ యూ నీడ్ ఏ విజిటింగ్ వీసా అంటే మన పర్పస్, ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం. సో దానికి నేను టు విజిట్ కెనడా యాజ్ ఏ టూరిస్ట్ అని సెలెక్ట్ చేస్తున్నా. సో కింద వాడు డిస్క్రిప్షన్ కూడా టైప్ చేయమంటాడు. సో బేసిక్గా ఇక్కడ మన అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పి కొంచెం లైట్గా ఆడికి డప్పు కొట్టామనుకోండి, ఆడు కొంచెం ఇంప్రెస్ అవుతాడు. నెక్స్ట్ వెన్ విల్ యూ ఎంటర్ కెనడా అంటే బేసిక్గా మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు. సో బెస్ట్ ఐడియల్ టైం అయితే సమ్మర్లో. సో జూన్ సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్. సో 2024. సో ఎక్కువ డ్యూరేషన్ పెడితే మళ్ళీ మనం ఎక్కువ ఎక్స్పెన్సెస్ చూపించాలి. సో బేసిక్గా నేను జూన్లోనే ఒక 10 days అట్లా చూపిస్తా. దాని తర్వాత యూసే మనకేం లేదు. సో 10 days డ్యూరేషన్ పెడుతున్నా మన ట్రావెల్ టైం. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. డాక్యుమెంట్స్ ఏమేమి కావాల్సి వస్తుందో చెప్తాడు ఇక్కడ. సేవ్ అండ్ కంటిన్యూ. నువ్వు ఆర్ యూ అప్లయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సమ్వన్ ఎల్స్? నీ తరఫున ఎవరైనా అప్లై చేస్తున్నారా? లేదు. నో. నెక్స్ట్ ట్రావెల్ డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది అప్లికెంట్. సో బేసిక్గా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిన లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ఎక్సెట్రా అన్నీ యాజ్ పర్ పాస్పోర్ట్ ఉండాలి. నెక్స్ట్ జెండర్. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేసేయండి. నెక్స్ట్ వాట్ డాక్యుమెంట్ ఆర్ యూ ట్రావెలింగ్ విత్? సో పాస్పోర్ట్ క్యారీ చేస్తాను, మనది రెగ్యులర్ పాస్పోర్టే. మన కంట్రీ కోడ్ వచ్చేసి ఇండియా. వాట్ ఈస్ యువర్ నేషనాలిటీ ఆన్ పాస్పోర్ట్? ఇన్ ఇండియా. పాస్పోర్ట్ నెంబర్ కొట్టాలి. ఆర్ యూ లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ విత్ గ్రీన్ కార్డ్? నో. కెనడా విజిటింగ్ వీసా మీకు లాస్ట్ 10 yearsలో ఉందా? నో. మీకు యూఎస్లో నాన్ ఇమిగ్రెంట్ వీసా ఉందా? ఎస్. సో బేసిక్గా మన F1 స్టేటస్ కాబట్టి మన F1 వీసా స్టాంప్ మీద అయితే నెంబర్ ఉంటుందో రైట్ సైడ్ బాటంలో ఆ నెంబర్ ఇస్తాం. ఇక్కడ మన వీసా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుందో ఆ డేట్ ఎంటర్ చేయాలి. సో ఎక్స్పైరీ డేట్ అంటే అదే. ఆర్ యూ యూజింగ్ ఎ డిఫరెంట్ పాస్పోర్ట్ ఫర్ దిస్ అప్లికేషన్ దట్ ద వన్ యూ యూస్ టు గెట్ ఫర్ యూ యూఎస్ నాన్ ఇమిగ్రెంట్ వీసా? సో మన వీసా కోసం వాడిన పాస్పోర్ట్ అండ్ ఇప్పుడు ఇచ్చే పాస్పోర్ట్ వేరా? కాదు. సో ఆర్ యూ ట్రావెలింగ్ కెనడా బై ఎయిర్ అంటే నో సెలెక్ట్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఎందుకంటే మిషిగన్ నాకైతే పక్కనే ఉంది కాబట్టి నేను నో కొడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ కంట్రీ ఆర్ టెరిటరీ వేర్ యువర్ బోర్న్? ఇండియా. సిటీ హైదరాబాద్. ఆర్ యూ ఏ సిటిజన్ ఆఫ్ మోర్ దెన్ 1 country? నో. విచ్ కంట్రీ ఆర్ యూ సిటిజన్ ఆఫ్? మళ్ళీ ఇండియా. ఇక్కడ ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ టెరిటరీ సిన్స్ బర్త్ అని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనం ఎప్పటి నుంచి సిటిజన్? బేసిక్గా పుట్టినప్పటి నుంచి సిటిజన్. యూ హ్యావ్ ఏ వ్యాలిడ్ నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్. నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్ అంటే మన పాస్పోర్ట్ వేస్తుంది. సో మళ్ళీ ఎస్ కొట్టేసి
సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ హ్యావ్ యూ యూజ్ ఎనీ అదర్ నేమ్ ఇన్ ద పాస్ట్? నో. వేరే పేర్లు ఏమైనా వాడారా? లేదు. సో కరెంట్ మీ అడ్రస్ ఏంటి? సో బేసిక్గా మీరు యూఎస్లో ఉన్నారు కాబట్టి మీ యూఎస్ఏలో మీ కరెంట్ అడ్రస్ ఏంటి మొత్తం ఎంటర్ చేసిన తర్వాత ఈసారి మెయిలింగ్ అడ్రస్ సేమ్ యాజ్ యువర్ రెసిడెన్షియల్ అడ్రస్. సో బేసిక్గా మీరు ఉండే అడ్రస్ మేము మీ మెయిలింగ్ అడ్రస్ ఇంకా ఉండే అడ్రస్ రెండు ఒకటేనా అంటే ఎస్, రెండు ఒకటే అని చెప్తాం. అండ్ దాని తర్వాత లిస్ట్ యువర్ కరెంట్ కంట్రీ, దెన్ యాడ్ ఆల్ అదర్ కంట్రీస్ వేర్ యూ లివ్డ్ ఫర్ ద పాస్ట్ 5 years. సో కరెంట్ కంట్రీ యూఎస్ఏ, ఓకేనా. దాని తర్వాత మనం 5 years కంటే ఎక్కువ ఉన్న మోర్ దెన్ 6 months ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇండియా. సో ఆ రెండు ఇప్పుడే యాడ్ చేద్దాం. సో ఇక్కడ యాడ్ బటన్ క్లిక్ చేయగానే సెలెక్ట్ ఎ కంట్రీ. ఫస్ట్ మనం యూఎస్ఏ డీటెయిల్స్ యాడ్ చేద్దాం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వాట్ ఈస్ యర్ స్టేటస్? ఐఎమ్ ఏ స్టూడెంట్. సో బేసిక్గా మనం స్టూడెంట్. ఫ్రమ్, ఇది బేసిక్గా మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ. సో యూఎస్ఏకి ఫస్ట్ టైం ఎంటర్ అయినప్పుడు మన పోర్ట్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఏదైతుందో అది ఇవ్వాలి. సో నేను December 20 యూఎస్ఏలో అఫీషియల్గా ల్యాండ్ అయ్యాను 2022లో. సో నేను ఆ డీటెయిల్స్ ఇచ్చాను. అండ్ కింద దిస్ ఈజ్ వేర్ ఐ కరెంట్లీ లివ్ అని చెప్పేసి ఉంది. సో అది సెలెక్ట్ చేయండి, ఎందుకంటే మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి. టు డేట్ ఏంది అంటే మన F1 వీసా ఎక్స్పైరేషన్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ఇచ్చేసేయాలి. సెలెక్ట్ కంట్రీ అనగానే ఐ కొట్టేసాను ఇండియా. స్టేటస్ మనం ఇండియాలో సిటిజన్. సో ఫ్రమ్ ఎప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి. దాని తర్వాత లాస్ట్ డే ఎప్పుడైతే ఇండియాలో ఉన్నాం అనే డేట్ అక్కడ ఇవ్వాలి. సో I-94లో ఏదైతే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ డేట్ ఉందో దానికంటే 1 day బిఫోర్ చేసుకొని ఆ డేట్ అక్కడ ఇచ్చేసేసి సేవ్ కొట్టండి. డూ వీ ఆల్రెడీ హ్యావ్ యువర్ బయోమెట్రిక్స్? మా ఫింగర్ ప్రింట్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారా? లేదు. సో నో. హౌ మచ్ ఇన్కమ్ డూ యూ హ్యావ్? సో బేసిక్గా ఒక $10 అడుగుతున్నాడు. ఒక 3,500 USD ఉన్నాయని చెప్తే సరిపోతుంది. సో 5,000 CAD చెప్తున్నా. సో 5,000 CAD దట్ ఈస్ 3,669. సో వెల్ అండ్ గుడ్. సమ్మన్ ఎల్స్ గివింగ్ యూ ఫర్ యువర్ స్టే ఇన్ కెనడా. సో వేరే వాళ్ళు స్పాన్సర్ చేస్తారా? లేదు. సేవ్ అండ్ కంటిన్యూ. సో ఈ పేజ్కి వచ్చేసరికి మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ఫస్ట్ మీరు యాడ్ చేయాల్సింది ఇక్కడ యాడ్ బటన్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు యాడ్ చేయాల్సింది మీ మాస్టర్స్, దాని తర్వాత మీ బీటెక్, ఓకేనా. యు సర్వ్ ఇన్ మిలిటరీ, నో. ఈ కింద సెక్షన్కి వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మీ వర్క్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో మీకు 18 years వచ్చినప్పటి నుంచి మీరు ఏమైనా జాబ్ చేస్తుంటే అది యాడ్ చేయాలి. సో 18 years వచ్చినప్పుడు మనం జాబ్ చేయలేదు కదా. సో నాకు 2015 నుంచి ఆల్మోస్ట్ నా బీటెక్ అయ్యే వరకు నేను స్టూడెంట్ని. బట్ ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి నేనేం చేస్తానంటే అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేస్తాను. సో బేసిక్గా 2015 నుంచి నేను 2020 డిసెంబర్లో జాబ్ స్టార్ట్ చేశాను అనమాట. సో 2015 నుంచి 2020 డిసెంబర్ వరకు అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి ఎక్కడ కూడా స్టూడెంట్ అనే ఆప్షన్ లేదు. సో అడ్రస్ ఏమి ఇస్తారంటే సేమ్ యాజ్ యువర్ పాస్పోర్ట్ ఆర్ బేసికలీ మీ హోమ్ అడ్రస్ ఇవ్వండి. అయిపోయిందా? సో బేసికలీ నా 18 years వచ్చినప్పటి నుంచి జాబ్ జాయిన్ అయ్యే వరకు అన్ఎంప్లాయిడ్ పెట్టా. సో దాని తర్వాత నేను నా వర్క్ డీటెయిల్స్ ఇస్తున్నా. దట్ ఈస్ నేను బీటెక్ తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను కదా, ఆ జాబ్ జాయిన్ అయ్యే డేట్ నుంచి రిజైన్ చేసిన డేట్ వరకు. ఇక్కడ వర్క్/ యాక్టివిటీలో మనకి ఐటీ అని స్పెసిఫిక్గా వాడు ఎక్కడ ఇవ్వలేదు. సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ ఐటీ జాబ్ అయితే బిజినెస్, ఫినాన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేసుకోండి. జాబ్ టైటిల్ వచ్చేసేసి టెక్నికల్ ఆక్యుపేషన్స్ ఇన్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సెలెక్ట్ చేస్తున్నా. నెక్స్ట్ కంపెనీ ఎంప్లాయర్. సో బేసిక్గా మీరు పనిచేసిన కంపెనీ పేరు ఎంటర్ చేస్తారు. దాని తర్వాత బ్రీఫ్లీ ఒక 1 line మీ జాబ్ రోల్ ఏంటి అనేది ఎంటర్ చేయాలి. సో ఐ వర్క్ యాజ్ ఏ UI డెవలపర్ ఆర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఎంటర్ చేస్తాం. డన్. దాని తర్వాత ఆ కంపెనీ యొక్క అడ్రస్ ఇవ్వాలి. సో బేసిక్గా మీ కంపెనీ ఎక్కడ ఉందో దాని అడ్రస్ ఇవ్వాలి. ఇది అడ్రస్ అంటే అది మీ అడ్రస్ కాదు. సో ఇక్కడ ఏంటంటే మన వర్క్ యాక్టివిటీ 18 years వచ్చినప్పటి నుంచి జాబ్ వచ్చే వరకు అన్ఎంప్లాయిడ్. నెక్స్ట్ జాబ్ వచ్చినప్పటి నుంచి రిజైన్ చేసిన వరకు ఎంప్లాయిడ్. సో దాని డీటెయిల్స్ ఇస్తాం, కంపెనీ డీటెయిల్స్. నెక్స్ట్ రిజైన్ చేసినప్పటి నుంచి టు దిస్ డేట్ మనం అన్ఎంప్లాయిడ్. సో ఆ డీటెయిల్స్ కూడా యాడ్ చేయాలి, మర్చిపోకుండా యాడ్ చేయండి. సో మళ్ళీ యాడ్ కొట్టి ఫ్రమ్ మీరు రిజైన్ చేసిన డేట్, దాని తర్వాత ఆన్ గోయింగ్. సో ప్రెజెంట్ స్టిల్ అన్ఎంప్లాయిడ్, ఎందుకంటే మనం స్టూడెంట్ అని ఆడ ఆప్షన్ ఇలా ఎందుకు వెళ్ళేది తెలియదు అని నెత్తి కొట్టాలి. సో అన్ఎంప్లాయిడ్ సెలెక్ట్ చేసుకోండి, ఒకసారి రీవెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఈ ఒక్క స్టెప్పే కొంచెం సతాయిస్తుంది. సో జాగ్రత్తగా
ఎవ్రీ మంత్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ కవర్ అయ్యేలాగా ఎంటర్ చేసేసండి. ఓకేనా? ఇది అయిపోగానే సేవ్ అండ్ కంటిన్యూ. డ్యూరింగ్ ద పాస్ట్ 5 years హ్యావ్ యూ ట్రావెల్ టు ఎ కంట్రీ ఆర్ టెరిటరీ అదర్ దాన్ ద వన్ వేర్ యువర్ సిటిజన్. సో ఇండియా కాకుండా మీరు ఏదైనా కంట్రీ ట్రావెల్ చేశారా లాస్ట్ 5 yearsలో? సో ఒకవేళ మోర్ దెన్ 6 months మీరు ట్రావెల్ చేసి ఉంటే ఏదైనా కంట్రీకి అక్కడ యాడ్ చేయండి. సో ట్రావెల్ చేయకపోతే నో సెలెక్ట్ చేసేయండి. హ్యావ్ యూ ఎవర్ స్టేడ్ ఇన్ కెనడా బియాండ్ ద వ్యాలిడిటీ ఆఫ్ యువర్ స్టేటస్? అసలు వీసానే లేదు, సో స్టే చేయడం ఇంపాసిబుల్ కాబట్టి నో. ఎప్పుడైనా మీ వీసా రిజెక్ట్ అయిందా? ఆర్ మిమ్మల్ని ఎప్పుడైనా కంట్రీ వదిలేసి వెళ్ళమన్నారా? లేదు, నో. నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఈ బేసిక్గా మన క్రిమినాలిటీ అండ్ సెక్యూరిటీ గురించి, సో ఇవన్నీ నో పెట్టేసుకుంటూ వెళ్ళిపోండి. ఆర్ ఎల్స్ మీరు ఎప్పుడైనా కొట్టుంటే ఎస్ కొట్టండి. చలో నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ పేజ్లో కూడా మళ్ళీ క్రిమినాలిటీ సెక్యూరిటీ క్వశ్చన్స్, ఇక్కడ కూడా నో కొట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ. మళ్ళీ పొలిటికల్ క్వశ్చన్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ హ్యావ్ యూ హ్యాడ్ మెడికల్ ఎగ్జామ్ పర్ఫార్మ్ బై ఐఆర్సీసీ విత్ ఇన్ లాస్ట్ 12 months? నో. డూ యూ వాంట్ టు వర్క్ ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ జాబ్స్? అవసరం లేదు, మనం విజిటింగ్ వీసా వెళ్తున్నాం కాబట్టి మనం అసలు ఎలాంటి జాబ్ కోసం వెళ్ళట్లే. ఇన్ ద లాస్ట్ 2 years వై షుడ్ డయాగ్నోస్ విత్ ట్యూబర్కులోసిస్? టీబీ వచ్చిందా? లేదు. లాస్ట్ 5 yearsలో ఎవరైనా టీబీ వచ్చిన వాళ్ళతో క్లోజ్గా కాంటాక్ట్ అయి ఉన్నారు. సో ఇక్కడ బేసిక్గా ఎందుకు అడుగుతున్నారంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్కి మన బాడీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తట్టుకోగలమా అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రం అడుగుతున్నారు. ఏమైనా డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, డ్రగ్ అడిక్షన్కి ఎక్సెట్రా క్వశ్చన్స్ ఉన్నాయి, అన్నీ నువ్వు పెట్టేసేయండి. దాని తర్వాత వాట్ ఈస్ యువర్ కరెంట్ స్టేటస్? సింగిల్, బ్రోకెను ఇలాంటి సొల్లు పెట్టద్దు, సింగిల్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. సో డూ యూ హ్యావ్ ఎనీ బయాలజికల్ అడాప్టెడ్ స్టెప్ చిల్డ్రన్? నో. ఐ అండర్స్టాండ్ డిక్లేర్ చేసేయండి. ఇక్కడ మన పేరెంట్స్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో బేసిక్గా సేమ్ మీ పాస్పోర్ట్లో ఏదైతే మీ పేరెంట్స్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉందో యాస్టిస్ అదే ఇవ్వండి. ట్రై టు బీ జెన్యూన్ ఆన్ యువర్ అప్లికేషన్. ఫస్ట్ ఫాదర్ది, నెక్స్ట్ మదర్ది చేశాక సేవ్ అండ్ కంటిన్యూ. వాట్ ఈస్ యువర్ నేటివ్ లాంగ్వేజ్? సో నీ మదర్ టంగ్ ఏంది? తెలుగు. కెన్ యూ కమ్యూనికేట్ ఇన్ ఇంగ్లీష్? ఎస్, ఇంగ్లీష్. మీ కాంటాక్ట్ అయినప్పుడు మీ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఏంటి అంటే ఇంగ్లీష్. కంటిన్యూ. నెక్స్ట్ మన ఈమెయిల్ అడ్రస్. ఫస్ట్ నుంచి ఇచ్చింది మనం మెయిల్ అడ్రస్, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడో నాకు అర్థం కాదు, అయినా కూడా సరే ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీ టెలిఫోన్ నెంబర్ యాడ్ కొట్టి సెల్యులార్, యూజువల్గా మన సెల్యులారే ఉంటాయి ఇక్కడ. కెనడా యూఎస్ఏ, మీ యూఎస్ ఫోన్ నెంబర్ ఇచ్చేసేసి సేవ్. నెక్స్ట్ వచ్చేసరికి జస్ట్ ఇక్కడ ఏంటంటే మీ సమ్మరీ, మీ అప్లికేషన్ సమ్మరీ. ఒకవేళ జస్ట్ మీరు తప్పు చేస్తున్నా ఏం చేస్తున్నా మీరు ఎక్స్పాండ్ చేసి చెక్ చేసుకోండి. మళ్ళీ ఎడిట్ కొట్టి అక్కడికి వెళ్ళి ఆ సెక్షన్లో మీరు చేయొచ్చు. ఇక్కడ వాడు మిమ్మల్ని డాక్యుమెంట్స్ అడుగుతాడు. ఫస్ట్ డాక్యుమెంట్ యూఎస్ నాన్ ఇమిగ్రెంట్ వీసా, అంటే మీ F1 వీసా అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ నేషనల్ ఐడెంటిటీ డాక్యుమెంట్, అంటే పాస్పోర్టే వస్తుంది. దాని తర్వాత థర్డ్ కూడా అడిగేది వాడి పాస్పోర్టే. సో మీరు 2 సార్లు పాస్పోర్ట్, ఒకసారి మీ వీసా అప్లోడ్ చేయాలి. సో అంతకుమించి ఏం డాక్యుమెంట్స్ అక్కర్లే. సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ మన కన్సెంట్ అడుగుతున్నాడు, ఎస్ కొట్టేసి మీ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఇచ్చేసేయండి. కిందికి వెళ్ళి సేవ్ అండ్ కంటిన్యూ. దాని తర్వాత ఫీజు చూపిస్తాడు. సో బేసిక్గా ఇక్కడ ఫీజు ఎంత అంటే బయోమెట్రిక్స్కి $85 Canadian, విజిటింగ్ వీసాకి $100 Canadian. సో బేసిక్గా ఇది $185 Canadian కన్వర్ట్ చేసుకుంటే అరౌండ్ $137 to $138 వస్తుంది US. ఇక్కడ మీరు బేసిక్గా క్రెడిట్ కార్డ్ వాడుతుంటే డిస్కవర్ కార్డ్ ఒకటి పని చేయదు, మిగతావన్నీ పని చేస్తాయి. అమెరికన్ ఎక్స్ప్రెస్, మీ వీసా, డెబిట్ కార్డు, కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేయండి, చెక్అవుట్ కొట్టేసేయండి. సో వన్స్ మీరు పేమెంట్ చేసి అప్లికేషన్ కన్ఫర్మేషన్ అయిపోతుంది, వాడు బేసిక్గా ఒక 7 to 14 business daysలో మీకు అప్లికేషన్ అప్డేట్ వస్తుంది అంటది. కానీ ఒక 5 to 7 hours నాకు మా ఫ్రెండ్స్కి అప్డేట్ వచ్చేసింది. సో మీరు 5 to 7 hours తర్వాత మీకు మెయిల్ వస్తుంది ఐఆర్సీసీ నుంచి, యూ హ్యావ్ అన్ అప్డేట్ ఆన్ యువర్ అప్లికేషన్ అని చెప్పేసి, ఏ మెసేజ్ అబౌట్ యువర్ అప్లికేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని. అక్కడ సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. అది మిమ్మల్ని ఐఆర్సీసీ పోర్టల్కి నావిగేట్ చేస్తుంది. అక్కడ మీరు మీ ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలి. సో ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటుంది, కిందికి వెళ్ళి ఐ యాక్సెప్ట్ సెలెక్ట్ చేసేయండి. దాని తర్వాత ఇట్లా నోటిఫికేషన్స్ పాపప్ అయితే జస్ట్ క్లోజ్ చేసి మై ఐఆర్సీసీ పోర్టల్ అకౌంట్ కదా, కింద వ్యూ ద అప్లికేషన్స్ యూ సబ్మిటెడ్లో యాక్షన్ అని ఉంటుంది. అక్కడ చెక్ ఫుల్ అప్లికేషన్ స్టేటస్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మొత్తం కిందికి వచ్చేసండి. మీకు ఐఆర్సీసీ వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు కదా, అది ఇదే బయోమెట్రిక్స్ కలెక్షన్ లెటర్.
దాన్ని ఓపెన్ చేయండి. మీకు బయోమెట్రిక్స్ ఇన్స్ట్రక్షన్ లెటర్ అని చెప్పేసి ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో సెకండ్ ఫేజ్లో ఫర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేర్ టు గివ్ యువర్ బయోమెట్రిక్స్ ఎక్కడ ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని తెలుసుకోవడానికి ఈ హైపర్ లింక్ ఓపెన్ చేయండి అని ఉంది. సో జస్ట్ ఆ హైపర్ లింక్ క్లిక్ చేయండి. ఇక్కడ వేర్ టు గివ్ యువర్ ఫింగర్ ప్రింట్స్ అండ్ ఫోటోలో కిందికి రాగానే ఇక్కడ మీకు సెర్చ్ బాక్స్ ఉంటుంది. ఇట్లా దాంట్లో ఇక్కడ సెర్చ్ బాక్స్లో మిషిగన్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఒకటి డెట్రాయిట్ వస్తుంది, 2 కెంట్వుడ్ మన గ్రాండ్ ర్యాపిడ్స్ దగ్గరనే వస్తుంది. సో మన గ్రాండ్ ర్యాపిడ్స్ దగ్గర కాబట్టి మేక్ అన్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ అపాయింట్మెంట్ స్కెడ్యూలర్లో మేక్ అన్ అపాయింట్మెంట్ సెలెక్ట్ చేసి మీ జిప్ కోడ్ ఎంటర్ చేయాలి. సో మౌంట్ ప్లెజెంట్ 48858 మౌంట్ కొట్టంగానే మనకి గ్రాండ్ ర్యాపిడ్స్ వచ్చింది. సి అవైలబుల్ అపాయింట్మెంట్స్. సో మన నియరెస్ట్ అవైలబుల్ డేట్, సో ప్రాబబ్లీ మీరు ఓపెన్ చేసినప్పటి నుంచి 14th డేట్ చూపిస్తుంది. సో ఇవాళ 31st, సో 15th చూపిస్తుంది. అట్లా ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకోవడం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఐఆర్సీసీ నెంబర్ అడుగుతుంది. ఈ ఐఆర్సీసీ నెంబర్ సింపుల్ ఏం లేదు, జస్ట్ మన బయోమెట్రిక్స్ లెటర్ ఉంది కదా, సో ఈ బయోమెట్రిక్స్ ఇన్స్ట్రక్షన్ లెటర్లోనే మీరు కిందికి వెళ్ళిపోతే అక్కడ ఐఆర్సీసీ నెంబర్ ఉంటుంది, నేను చూపిస్తాను. సో ఫర్ అఫీషియల్ యూజ్ ఎట్ యువర్ బయోమెట్రిక్ కలెక్షన్ లెటర్ సర్వీస్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ ఇట్లా మీ ఐఆర్సీసీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ యాక్సెస్ తీసుకెళ్ళి మీరు అక్కడ ఎంటర్ చేసేయగానే నెక్స్ట్ కొట్టేయండి, అపాయింట్మెంట్ షెడ్యూల్ అయిపోతుంది. దాని తర్వాత ఇప్పుడు మీరు బయోమెట్రిక్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో నేను చెప్తాను. ద ఫస్ట్ థింగ్, బయోమెట్రిక్స్కి మీరు క్యారీ చేయాల్సింది మీ ఒరిజినల్ పాస్పోర్ట్. సెకండ్, మీ అప్లికేషన్ సమ్మరీ. ఇది మీ ఐఆర్సీసీ అకౌంట్లోనే అక్కడ అప్లికేషన్ సమ్మరీ అని చెప్పేసి ఉంటుంది, అది నేను మీకు చూపిస్తాను ఇప్పుడే. సో ఇది మీ ఐఆర్సీసీ పోర్టల్ మై అకౌంట్లో సబ్మిషన్ కన్ఫర్మేషన్ ఉంది కదా, సో ఇది ఫస్ట్ డాక్యుమెంట్ మీరు క్యారీ చేయాల్సింది. అప్లికేషన్ సమ్మరీ, దట్ ఈస్ యువర్ సబ్మిషన్ కన్ఫర్మేషన్ పీడిఎఫ్ అవైలబుల్ ఇన్ యువర్ ఐఆర్సీసీ అకౌంట్. సో మీరు ఓపెన్ చేశాక అది కొంచెం ఇలా ఉంటుంది. దిస్ కన్ఫర్మ్స్ దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ బై ఇమిగ్రేషన్ రెఫ్యూజీస్ అని ఉంటుంది. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డాక్యుమెంట్ పాస్పోర్ట్ తర్వాత. నెక్స్ట్ బయోమెట్రిక్స్ కలెక్షన్ లెటర్. ఇందాక మీరు ఫింగర్ ప్రింట్స్ ఇవ్వడానికి ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేశారు కదా ఒక పీడిఎఫ్లో, దాంట్లో ఆ పీడిఎఫ్ 3 pages ఉంటుంది, అది యాక్సెస్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇందాక మీరు ఐఆర్సీసీ నెంబర్ ఎంటర్ చేసి మీ బయోమెట్రిక్స్ ఒక డేట్ షెడ్యూల్ చేసుకున్నారు కదా, అదే ఇది చూపిస్తాను. అపాయింట్మెంట్ షెడ్యూలర్లో మీ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్ ఇలా ఉంటుంది. అపాయింట్మెంట్ డీటెయిల్స్ మీ ఇక్కడ ఇస్తున్నారు, మీ ఐఆర్సీసీ నెంబర్ అవన్నీ ఉంటాయి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్ దట్ యూ నీడ్ టు క్యారీ టు ద బయోమెట్రిక్స్ సెంటర్. సింపుల్. కంగ్రాచులేషన్స్, మీరు ఈ స్టెప్కి వచ్చారంటే మీ బయోమెట్రిక్స్ సబ్మిషన్ కన్ఫర్మ్ అయిపోయి మిమ్మల్ని పాస్పోర్ట్ రిక్వెస్ట్ కోసం ఐఆర్సీసీ నుంచి మీకు ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. సో ఆ మెసేజ్లో యువర్ అప్లికేషన్ స్టేటస్ హ్యాస్ చేంజెస్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. యాజ్ ఇస్ మీ ఈమెయిల్ అడ్రస్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయిపోండి. సైన్ ఇన్ అవ్వగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ కింద వచ్చేసి ఐ యాక్సెప్ట్, ఈ పాపప్ నోటిఫికేషన్స్ క్లోజ్ చేసేయండి. చెక్ ఫుల్ అప్లికేషన్ స్టేటస్. సో అప్లికేషన్ స్టేటస్లో కిందికి వచ్చేసేయండి, అక్కడ ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి మీకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేయండి. సో మీలా పాస్పోర్ట్ రిక్వెస్ట్ చేస్తూ దిస్ ఈస్ ద రిఫరెన్స్ టు యువర్ అప్లికేషన్ ఫర్ టెంపరరీ రెసిడెంట్, ఏ డిసిజన్ హ్యాస్ బిన్ మేడ్ ఆన్ యువర్ అప్లికేషన్, సో వీ రిక్వైర్ యువర్ పాస్పోర్ట్ టు ఫైనలైజ్ ప్రాసెసింగ్ యువర్ అప్లికేషన్ అంటారు. సో దిస్ మీన్స్ దట్ మీ అప్లికేషన్ అప్రూవ్ అయిపోయింది, జస్ట్ వాళ్ళు స్టాంపింగ్ కొట్టడానికి పాస్పోర్ట్ పంపించండి అంటున్నారు. సో ఇక్కడ మీరు చూస్తే టు ఫైండ్ అవుట్ వే టు సెండ్ యువర్ పాస్పోర్ట్ విజిట్ అవర్ వెబ్సైట్ అని ఉంది, అది క్లిక్ చేయండి. వే టు సబ్మిట్ యువర్ పాస్పోర్ట్ ఫర్ యువర్ ఆన్లైన్ టెంపరరీ రెసిడెంట్. ఆల్ రైట్, ఇక్కడ వే టు సబ్మిట్ యువర్ పాస్పోర్ట్లో చెక్ యువర్ వీసా అప్లికేషన్ సెంటర్స్ వెబ్సైట్ క్లిక్ చేయండి. కిందికి రాగానే ఫిల్టర్ ఐటమ్స్లో యునైటెడ్ స్టేట్స్ సెర్చ్ చేయండి. సో బేసిక్గా మనకు ఓన్లీ 2 VAC సెంటర్స్ ఉన్నాయి ఇట్లా ఈ పాస్పోర్ట్ ప్రాసెసింగ్ కోసం.
ఒకటి లాస్ ఏంజల్స్లో ఉంది, ఒకటి న్యూయార్క్లో ఉంది. సో మనం న్యూయార్క్ సెలెక్ట్ చేద్దాం. ఇది మన vfsglobal.com వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మీరు చూస్తే సబ్మిట్ పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంట్స్ ఉంది, అక్కడ ఫైండ్ నౌ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి, సబ్మిషన్ ఇన్ పర్సన్, సబ్మిషన్ బై కొరియర్, సబ్మిషన్ పాస్పోర్ట్ కలెక్షన్ అని చెప్పేసి. సో మీరు సబ్మిషన్ బై కొరియర్ సెలెక్ట్ చేసి కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఆప్షన్ 1 ఉంటుంది. ఆప్షన్ 1లో ఇది బేసికలీ మన 2-way కొరియర్ సర్వీస్. మనం పాస్పోర్ట్ని ఇక్కడి నుంచి న్యూయార్క్కి పంపిస్తాం, వాళ్ళు స్టాంప్ వేసి న్యూయార్క్ నుంచి మనకు రిటర్న్ పంపిస్తారు. దానికోసం మనం ఆప్ట్ చేసుకునేది ప్రొవైడెడ్ 2-way కొరియర్ సర్వీస్. దానికోసం క్లిక్ హియర్ సెలెక్ట్ చేయాలి. మీకు అకౌంట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉండదు దానికోసం. సో మీరు ఏం చేస్తారంటే న్యూ యూజర్ సెలెక్ట్ చేసి సైన్ అప్ అయిపోండి. నెక్స్ట్ మళ్ళీ లాగిన్ పేజ్ వచ్చేసేసి ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. సో ఫస్ట్ థింగ్ మీరు లాగిన్ చేయగానే మీరు చేయాల్సింది 2-way కొరియర్ లేబుల్ కొనుక్కోవడం. సో యూపీఎస్ వాళ్ళకి మనం ఒక లేబుల్ ఇస్తాం అనమాట. నా పాస్పోర్ట్ నువ్వు పంపించి మళ్ళీ నాకు రిటర్న్ కూడా ఇవ్వరా అవ్వు అని చెప్పేసి మనం వాడుకో లేబుల్ ఇవ్వాలి. దానికోసం మనం చేయాల్సిన స్టెప్ బై 2-way కొరియర్ లేబుల్స్. ఇక్కడ సెంటర్లో సెలెక్ట్ న్యూయార్క్, అప్లికేషన్ కేటగిరీ వచ్చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ సబ్మిషన్, కంటిన్యూ. ఇక్కడ యాడ్ అప్లికెంట్లో, అప్లికెంట్ అంటే మీరు అప్లై చేస్తున్న వాళ్ళే. సో ఈ యాడ్ అప్లికెంట్లో మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చేసి సబ్మిట్ కొడతారు. వన్స్ మీరు సబ్మిట్ కొట్టాక అప్లికేషన్ లిస్ట్లో మీకు రైట్ సైడ్ ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఇది కొంచెం ఇంపార్టెంట్ అయిన నెంబర్, దీన్ని మీరు నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, యాక్షన్. సో మీరు జస్ట్ రీవెరిఫై చేసుకోండి డీటెయిల్స్ని. సెలెక్ట్ కొరియర్ సర్వీసెస్లో విఎఫ్ఎస్ ఆఫర్డ్ కొరియర్ సర్వీస్. సో వాళ్ళకున్న ఏకైక సర్వీస్ యూపీఎస్ అనమాట. ఆటోమేటిక్గా డిఫాల్ట్ సెలెక్టెడ్. నెక్స్ట్ కంటిన్యూ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. సో మీ అప్లికెంట్, నెంబర్ ఆఫ్ సర్వీసెస్, ఫీ. సో టోటల్ అమౌంట్ ఇప్పుడు మనం ఇక్కడ కట్టాల్సింది $71.8. అది యూఎస్డీలో. కంటిన్యూ కొట్టేసేసి మీ షిప్పింగ్ అడ్రస్ ఇచ్చేయండి, అది వ్యాలిడేట్ చేస్తుంది. తర్వాత సబ్మిట్ కొట్టి పేమెంట్ కంప్లీట్ చేయండి. మీ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది డౌన్లోడ్ కొరియర్ లేబుల్స్. డౌన్లోడ్ కొరియర్ లేబుల్స్కి వెళ్ళి ఇందాక నేను మీరు ఒక ఇంపార్టెంట్ నెంబర్ సేవ్ చేసుకోండి అని చెప్పా కదా, ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి సెర్చ్ కొట్టాలి. సెర్చ్ కొట్టగానే మీకు కొరియర్ లేబుల్ డౌన్లోడ్ అవుతుంది. సో మీ కొరియర్ లేబుల్ కొంచెం ఇలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది. దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇందాక మీరు $71 పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయి ఉంటుంది. ఈ పీడిఎఫ్ న్యూయార్క్ అప్లికేషన్ కన్ఫర్మేషన్ లెటర్, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ 1 అండ్ మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇందులోనే కింద థర్డ్ పేజ్లో మీకు ఒరిజినల్ ప్యాకేజ్ సబ్మిషన్ చెక్ లిస్ట్ అని ఉంటుంది. ఇది బేసిక్గా మీరు యూపీఎస్ వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఫస్ట్ థింగ్ మీ ఒరిజినల్ పాస్పోర్ట్. నెక్స్ట్ థింగ్ ఐఆర్సీసీ పాస్పోర్ట్ సబ్మిషన్ రిక్వెస్ట్ లెటర్. మన అప్లికేషన్ స్టేటస్లో మన ఐఆర్సీసీ అకౌంట్లో ఒరిజినల్ పాస్పోర్ట్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది కదా, పీడిఎఫ్, అదనమాట. నెక్స్ట్ కన్సెంట్ ఫామ్. కన్సెంట్ ఫామ్ అంటే బేసిక్గా నేను చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్స్ నిజమే, నేనేమీ అబద్ధం చెప్పట్లేదు అని చెప్పేసి. ఇది ఎక్కడ ఉంటుందంటే మీకు సింపుల్ చేయడానికి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయండి. సో మీరు ఓపెన్ చేయగానే మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడే కొంచెం కిందికి వెళ్తే కన్సెంట్ ఫామ్ అని ఉంటుంది, అది క్లిక్ హియర్ కొట్టండి. సో బేసిక్గా కన్సెంట్ ఫామ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ పేజ్లోనే కింద మీ నేమ్, అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, సిగ్నేచర్, డేట్, సైన్ డేట్, మీ సిటీ ఇంకా కంట్రీ ఇవ్వాలి. నెక్స్ట్ పేజ్లో ఇది బేసిక్గా కన్సెంట్ ఫర్ ఇండైరెక్ట్ సబ్మిషన్ ఓన్లీ టు బి కంప్లీటెడ్ ఇఫ్ ట్రావెల్ ఏజెంట్ ఆర్ అదర్. సో బేసిక్గా ఇది సంబంధం లేదు, మనం ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు కాబట్టి మనం ఫిల్ చేయక్కర్లే. కిందది కూడా మనం ఏం ఫిల్ చేయక్కర్లే. అప్లికెంట్ విషింగ్ టు ప్రొవైడ్ బయోమెట్రిక్స్. సో ఇక్కడ మన నేమ్, సిగ్నేచర్ అండ్ డేట్ ఇవ్వాలి, ఓకేనా. ఇక్కడ ఈ లాస్ట్లో ఇది ఎంటీ వదిలేయచ్చు. సో ఈ మొత్తం కన్సెంట్ ఫామ్లో మీరు ఫిల్ చేయాల్సింది అప్లికెంట్ విషింగ్ టు ప్రొవైడ్ బయోమెట్రిక్స్లో నేమ్, సిగ్నేచర్, డేట్. నెక్స్ట్ ఫస్ట్ పేజ్లో మీ డీటెయిల్స్, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఫస్ట్ 3 అయిపోయినాయి. నెక్స్ట్ ప్యాకేజ్ ట్రాన్స్మిషన్. సో మనం వాల్మార్ట్కి వెళ్ళి ఈ $21.7 ఒక మనీ ఆర్డర్ తీసుకోవాలి.
అది ఎలా ఉంటుందో చూపిస్తాం. సో వాల్మార్ట్లో మన కస్టమర్ సర్వీస్ దగ్గరికి వెళ్ళాక మీరు ఒక $21.7 ఆర్ క్లియర్గా చెప్తున్నాను, ఇక్కడ మీ ప్యాకేజ్ ట్రాన్స్మిషన్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఎగ్జాక్ట్ అదే అమౌంట్ మీరు మనీ ఆర్డర్లో ప్రింట్ తీపియాలి. సో అది ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏంటంటే పే టు ది ఆర్డర్ ఆఫ్ ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేయాల్సింది BFS సర్వీసెస్ USA INC. దట్స్ ఇట్. నెక్స్ట్ ఈ పర్చేసర్ సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ మీ సైన్ అండ్ ఇక్కడ పర్చేసర్ అడ్రస్లో మీరు ఉంటున్న మీ కరెంట్ లివింగ్ అడ్రస్ వాట్ ఎవర్ మీ డాక్యుమెంట్స్లో ఉందో సేమ్ అడ్రస్ ఫస్ట్ నుంచి మీరు ఇస్తున్న అడ్రస్. సో మళ్ళీ చెప్తున్నా, పే టు ది ఆర్డర్ ఆఫ్లో మన డాక్యుమెంట్లో ఉన్న అడ్రస్ BFS సర్వీసెస్ USA INC, పర్చేసర్ అడ్రస్లో మీ అడ్రస్, పర్చేసర్ సిగ్నేచర్లో మీ సైన్. సో వెనకాలకి చెప్తే మీకు ఇలా ఉంటుంది. ఈ ఎండోర్స్ అబౌవ్ దిస్ లైన్ ఉంది కదా, అక్కడ మీ సిగ్నేచర్ పెట్టేయాలి. అండ్ ఇది మొత్తం మీరు పంపించక్కర్లే, ఈ సెకండ్ హాఫ్ ఉంది కదా, ఈ సెకండ్ హాఫ్ ఏంటంటే బేసిక్గా మీకు ఏం రెస్పాన్స్ రాకపోయినా, మనీ ఆర్డర్ గురించి ఏం అప్డేట్ లేకపోతే మీరు ఈ ఫిల్ చేసి మీరు రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. సో అంత దూరం ఏం వెళ్ళదు. సో జస్ట్ టేర్ చేసి ఎబోథింగ్ చేయొచ్చు. మీకు సరిగ్గా టేర్ చేయడం డౌట్ ఉంటే UPS వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చాలా ఫ్రెండ్లీ ఉన్నారు మౌంట్ దాంట్లో అయితే. డన్. నెక్స్ట్ ప్రింటెడ్ కాపీ ఆఫ్ కన్ఫర్మేషన్ లెటర్ ఫర్ ద కొరియర్ సర్వీస్. ఇప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్ చదువుతున్నారో ఎగ్జాక్ట్లీ ఆ డాక్యుమెంట్ అయిపోయిందా. పాస్పోర్ట్ సబ్మిషన్, రిక్వెస్ట్ లెటర్, మన కన్సర్న్ ఫామ్ ఇందాక మన డీటెయిల్స్ ఫిల్ చేసింది, ఇది వాల్మార్ట్లో మన మనీ ఆర్డర్. నెక్స్ట్ ఇప్పుడు మనం చదువుతున్న కన్ఫర్మేషన్ లెటర్, ఇవన్నీ తీసుకొని ప్రింట్ చేయండి.